ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు అమల. బ్రదర్ గారు నాకు 2016 నుంచే తెలుసు. ఫస్ట్ టైం నేను బ్రదర్ గారిని కలవగానే నాకు ప్రేయర్ చేసారు. నా మీద ఎంతో దుష్టాత్మలు ఉండే. కనీసం ఒక 3 hours నాకు ప్రేయర్ చేసి బ్రదర్ డెలివరీ చేసిండ్రు. చేసిన తర్వాత చాలా బాగా దేవుళ్ళు నడిపించారు. చిన్న చిన్న విషయాలు కూడా నేర్పిస్తూ ఎలా దేవుళ్ళు ఉండాలని నడిపించరు. బాగానే ఉండే. ఏమైందో తెలియదు, మెల్లమెల్లగా దూరం అయిపోయినాం, రావడం మానేసినాం. తర్వాత 2021లో మళ్ళీ నేను చావు అంచుల వరకు వెళ్ళిపోయాను. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మా మమ్మీకి కళ వచ్చింది. చిన్న బాలుడు వచ్చి బ్రదర్ గారు శామ్యూల్ బ్రదర్ దగ్గరికి తీసుకెళ్ళు అంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ హాస్పిటల్కి పోయినా, ఎన్ని ప్రేయర్కి పోయినా. అయితే నేను చాలా బాధపడుతుంటే అమ్మగారు చెప్పారు, లేదు నాకు కళ వచ్చింది, దేవుడు చెప్తున్నారు శామ్యూల్ బ్రదర్కి తీసుకెళ్ళండి అంటే, ఆ రోజు ఉదయం 6 గంటలకే ఫోన్ చేసి 7 గంటల వరకు వచ్చినాం. వస్తే బ్రదర్ ప్రే చేసారు. మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి నాకు మళ్ళీ డెలివరెన్స్ ప్రేయర్ చేసారు. 2 to 3 hours చేసి నన్ను బాగుపరిచారు. రమ్మన్నారు, నన్ను కంటిన్యూగా రమ్మంటే రాలేకపోతున్నా. నాకు మనసులో రావాలని ఉంది కానీ రాలేకపోయాను. ఎక్కడికెక్కడికే వెళ్తున్నాను. కాలు చాలా నొప్పి అయిపోయింది, నడవలేకుండా. ఇక్కడ బెల్లంపల్లి తీసుకెళ్లారు హీలింగ్ ప్రేయర్కి. ఇంకా అక్కడికి తీసుకెళ్లారు. భజేందర్ సింగ్ వస్తున్నారు అక్కడి నుంచి అంటే అక్కడికి తీసుకెళ్ళారు. అంత క్రౌడ్లో తీసుకెళ్ళి కూర్చోపెట్టారు కానీ ఇక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ భజేందర్ సింగ్ ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు. అక్కడ పేర్లు చెప్తున్నారు, బర్త్డే డేట్లు చెప్తున్నారు, ఫోన్ నెంబర్ చెప్తున్నారు. నాకేం కొత్తగా అనిపించలే, ఎందుకంటే మేము అన్నీ ఇక్కడ శామ్యూల్ బ్రదర్ దగ్గర చూసింది అదంతా అనుకున్నా. తర్వాత అనుకున్నా, నేను March 3rd చర్చికి వెళ్తాను, మమ్మీ బ్రదర్ దగ్గరికి వెళ్తాను. నేను కాదు, లాస్ట్ మేలా రిట్రీట్ తీసుకెళ్లారు కేరళకి మా అన్నగారు. కాలు బాగా అవుతుంది ఏమో అని, కాలు నొప్పికి 5 days ఉన్నాం. 6th day డెలివరెన్స్ అంత ప్రేయర్ అయిపోయింది. నొప్పి మాత్రం కొంచెం కూడా తగ్గలే. ఫాదర్కి పోయి చెప్పినా, నేను తగ్గలే ఫాదర్ అంటే ప్రేయర్ చేసిండ్రు. నేను వచ్చి ప్రేయర్ చేసుకొని పడుకున్నా. ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు ఉన్న దేవా, ఇక్కడ కూడా నువ్వు నన్ను ముట్టలేదా అంటే, ఆ రోజు కలరా నాకు బ్రదర్ని చూపిస్తున్నారు దేవుడు. బ్రదర్ మెరూన్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు. నన్ను చూస్తున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడతలే. తర్వాత ఇంటికి వచ్చేసినాం కేరళ నుండి. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అదే ఫోటో పోస్ట్ చేశాను, సేమ్ డ్రెస్లో. అయ్యో, నాకు ఏదోలా అయిపోయింది. నేను చూసిందే దేవుడు చూపిస్తున్నాడు ఏంది అని మా తమ్ముడికి చెప్తే, మా తమ్ముడు అన్నారు, అక్క నీకు విడుదల అక్కడే ఉందేమో, అక్కడికి వెళ్ళు అన్నారు. పోయిన మే నుంచి ట్రై చేస్తున్నా, నాకు రానికి అయితేనే లేదు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నాను, ఎన్నో ప్రేయర్లకు వెళ్తున్నాను, ఏమి ప్రేయర్ లేకుండా అయితే ఉండలే. ఎక్కడికెక్కడికి వెళ్తున్నా కానీ ఇక్కడికి రానికి కుదరతలేదు. అయితే నేను అన్న March 3rd నేను వెళ్తాను మమ్మీ, ఫస్ట్కి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పిన. ఆ రోజు కూడా వెళ్ళలేకపోయినా. పోతే నాకు కళ వచ్చింది, ఫోన్ చేస్తే బ్రదర్ ఇన్ని రోజుల తర్వాత పోతే రిసీవ్ చేసుకుంటా లేరా, ఒక భయం ఇస్తుంది అది సాతాన్ లోపటి నుంచి. అయితే నాకు కళ వచ్చింది. నేను ఫోన్ చేస్తే బ్రదర్ మాట్లాడుతున్నారంట. చెప్పండి సిస్టర్ బాగున్నారా అన్నారంట కళలో. అయితే ఆ 3rd నేను రాలేకపోయినా. తర్వాత మమ్మీ కాల్ చేసి చెప్పిండ్రు, కాదు 5th ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది బాలాజీ నగర్లో, మనం వెళ్దాం, నువ్వు వెళ్ళలేకపోతున్నావు కదా, నేను తీసుకెళ్తానని తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ బ్రదర్ చేయి పెట్టి ప్రేయర్ చేయగానే నేను పడిపోయినా. ఎక్కడికెక్కడికి వెళ్ళి పడిపోయినా నా పైన ఉన్న సాతాను నన్ను వెళ్ళను అన్నది. నేను పోతే తీసుకొని పోతా అని అట్లా అన్నది. కానీ అప్పుడు వచ్చి బ్రదర్ చేయి పెట్టి ప్రేయర్ చేయగానే వెళ్ళిపోతా అన్నది. నేను అప్పుడే అనుకున్నా, ఇన్నేళ్ల నుంచి ఎక్కడ పోయినా అంతగా సతాంచింది, వెళ్ళిపోయిందని ఒక్క మాటలో చెప్పింది, నేను విడుదల పొందుకున్నానని, నేను విడిపించిన అని అది పొందుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిన. అయితే మళ్ళీ తర్వాత ఆవిడ ప్రేయర్ చేసినాక నాకు అనిపించింది, నేను పోయి ప్రేయర్ చేసుకున్నా. ఇక్కడ నాకు విడుదల పెట్టి నాకు ఎక్కడెక్కడికి ఎందుకు పంపిస్తున్నావు దేవా, నన్ను ఇక్కడికే నడిపి, ఎవరు వచ్చినా రాకున్నా నీ దూతలను పంపి నన్ను తీసుకెళ్ళడానికి. నా పిల్లలు రారు సామాన్యంగా, ఇంతసేపు కూర్చోరు. పంపి అంటే మా బావగారి అబ్బాయి తనకు కూడా కొంచెం ఇది ఉందని మా బావగారు పంపించారు, ఇద్దరు వెళ్ళండి అని.
ప్రతి వారం అబ్బాయి తీసుకొచ్చునని నేను రెగ్యులర్గా ఉన్నా. నా పిల్లలు అయితే తీసుకురా. 3 weeks వచ్చిన మంచిగానే ఉంది. కానీ లాస్ట్ వీక్ ఆయిల్ తెచ్చుకున్నా. బిఫోర్ లాస్ట్ వీక్ ప్రేయర్ చేయండి బ్రదర్, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆయిల్ పెట్టుకోవాలంటే వద్దు సిస్టర్ ఆయిల్ పెట్టుకోండి అన్నారు. పెట్టుకుంటున్న ఆయిల్ నాకు డైలీ నొప్పి తక్కువ అనిపించింది. డైలీ తక్కువ వచ్చి ఈ కాలు ఇలా ఉండే, నాకు ఇలా ఉండే, ఇలాగే నడుస్తుండే వంగి. కానీ ఇప్పుడు చూడండి ఇంతవరకు వచ్చింది. ఒక్క విపరీతమైన నొప్పి నరము ఇట్లా మనకు నడుము కానీ మెడ కానీ పెట్టుకుంటే ఎంత టార్చర్ పట్టుకుంటే అది మోకాల్లో ఉండే అంత టార్చర్. నాకు నిలబడి వంట చేయలేను, నడవలేను, చాలా అనుభవించిన నేను 3 years. కానీ 3 weeksలో నాకు దేవుడు ఇక్కడ విడిపించును. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.